మనుషుడికి సక్సెస్ అన్న మాటకి అర్థం తెలియట్లేదండి. సక్సెస్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇట్ ఇస్ వాట్ దే డిటర్మైన్డ్ టు రీచ్. అనుకుంటానండి, ఒక బిజినెస్ వ్యాపారంలో చూస్తే ఈ రోజుకి నేను 1000 రూపాయలకి అమ్మాలి. 1000 రూపాయలకి అమ్మాడు అనుకో, సక్సెస్ఫుల్లా కాదా? సక్సెస్ఫుల్. బట్ ఈస్ ఇట్ గుడ్ సక్సెస్? యూ హ్యావ్ టు ఎస్టిమేట్ ఇస్ వాల్యూ. దాన్ని బట్టి నీ ఇన్పుట్ అవుట్పుట్ నీకు లాభం ఎంత, దాన్ని బట్టి గుడ్ సక్సెస్ ఆర్ బ్యాడ్ సక్సెస్ ఆర్ డిస్కస్ చేయొచ్చు. కానీ నువ్వు అనుకున్నావు ఏంటి, 1000 రూపాయలకి అమ్మాలి. 1000 రూపాయలకి అన్నది నువ్వు జయించినంత మాత్రాన సక్సెస్ఫుల్ లెక్క కాదు. ఈరోజు చాలామంది ఎక్స్క్యూజ్ మీ, దే హ్యావ్ దేర్ ఓన్ టార్గెట్స్. దేవా నేను ఇది చేస్తే సక్సెస్, నాకు ఇది దొరికితే సక్సెస్, నాకు ఇది అవుతే సక్సెస్. చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుని చిన్న చిన్న కార్యాలు తలుస్తూ ఐఎమ్ సక్సెస్ఫుల్. బట్ బైబిల్ టాక్స్ అబౌట్ గుడ్ సక్సెస్. దేర్ సంథింగ్ కాల్డ్ గుడ్ సక్సెస్. వెన్ ఎవర్ బైబిల్ సేస్ అబౌట్ గుడ్, విచ్ మీన్స్ దేర్ ఇస్ బ్యాడ్. అన్యాయం చేసి మోసం చేసి సక్సెస్ అవ్వచ్చు. లోకంలో చాలామంది అవుతున్నారు. తప్పుడు డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి సక్సెస్ అవ్వచ్చు. చాలామంది అవుతున్నారు. అబద్ధాలు ఆడి మోసాలు చేసి అన్యాయం చేసి సక్సెస్ అవ్వచ్చు. చాలామంది అవుతున్నారు. బట్ ఈస్ ఇట్ రియలీ సక్సెస్ఫుల్? ఆర్ షుడ్ ఐ ఆస్క్, ఈస్ ఇట్ గుడ్ సక్సెస్? గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ గుడ్ సక్సెస్. ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్, ఇట్స్ ఫ్రమ్ గాడ్. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్ కమ్స్ ఫ్రమ్ అబవ్ అంట, దేవుని దగ్గర నుంచి వస్తుందంట. ఈరోజు మన జీవితంలో ఈ అన్ని విషయాల్లో సఫలత, బీ ప్రాస్పరస్ అండ్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఎలాగా? ఆయన వాక్యాన్ని చదవాలి, ఆ వాక్కుని ధ్యానించాలి, ఆ వాక్కు తగినట్టు నడవాలి, ఆ వాక్కుని బోధించాలి. ఏంటి 4 విషయాలు మీరు చెప్పండి గట్టిగా గట్టిగా గట్టిగా. ఆ వాక్కుని చదవాలి. రెండోది దివారాత్రములు ధ్యానించాలి. మూడోది ఫాలో, వెంబడించాలి. 4వది బోధించాలి. నేను ఇప్పుడు ఆమెనన్నా కూడా చాలు, మీరు ఈ 4 విషయాలు చేస్తే చాలు, మీ జీవితాలు మారిపోతాయి. ఈ 4 విషయాలు చేస్తే మారుతాయి, లేకపోతే మారదు. నో వే పాసిబుల్. జస్ట్ బికాస్ సమ్మన్ సేస్ ఐ బ్లెస్ యూ డజంట్ మీన్ ఇట్ విల్ హ్యాపెన్.